మనతో పాటు సుభప్రత పటేల్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. ఎట్లా చూస్తారన్న ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా ధర్నా చేస్తూ ఉంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం కూడా మోసమైనటువంటి హామీలు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని రైతులని నయవంచం గురి చేసి ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. రైతులకు మొత్తం కూడా రావాల్సినటువంటి గతంలో రైతు బంధు కావచ్చు, ఈరోజు వాళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా కావచ్చు, ఇప్పటివరకు కూడా ఒక్కసారిగా ఒక విడత కూడా రైతు భరోసా ఇవ్వలేదు. వాళ్ళు ఎన్నికల్లో చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఏంది, నేను కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కానీ ఆ కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి 5,000 రూపాయలే ఆ రోజు ఎన్నికల తర్వాత అది పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్న నేపథ్యంలో 5,000 రూపాయలు వేయడం జరిగింది. కానీ వీళ్ళు ఈరోజు వానాకాలం సంబంధించినటువంటి 7,500, అదేవిధంగా గతంలో రబ్బీకి సంబంధించిన 2,500, ఇప్పుడు మళ్ళీ 7,500, మొత్తం కూడా ఒక్కొక్క రైతుకి ఒక ఎకరాకి 17,500 రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. కాబట్టి అది అమలు చేయాలని చెప్పేసి మీరు ఓట్లు వేసుకున్నారు. ఈరోజు మళ్ళీ ఓట్లకు వస్తున్నారు. స్థానిక సంస్థలు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇవన్నీ ఓట్లకు వస్తున్నారు. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడతా అని లక్ష్యంతో ఈరోజు ధర్నా ఈడ షాబాద్లో ధర్నా పెట్టడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పిండో దానికి కూడా డేట్లకు మార్చుతూ వస్తూ గతంలో డిసెంబర్ 9 తారీఖు రోజు మొత్తం 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. తర్వాత మా నేత హరీష్ రావు గారు మొత్తం నిలదీసి లెక్కలతో సహా నీ రుణమాఫీ జరగలేదని చెప్తే 15 ఆగస్టు వరకు కూడా మొత్తం కూడా రుణమాఫీ సంపూర్ణం చేస్తామన్నాడు. కానీ ఈరోజు కూడా ఈ రైతులకు అడగండి, మీరు ఇక్కడ వచ్చే ధర్నాకు వచ్చే రైతులకు అడగండి, ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా 30-40% మించి రుణమాఫీ జరగలేదు. కాబట్టే ఈరోజు రైతులందరూ కూడా పోరుబాట బట్టి ఈరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు ధర్నాలో పాల్గొంటారు. తప్పకుండా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. గతంలో రైతులను రాజులుగా చేసి 10 సంవత్సరాలు కాలు మీద కాలేసుకొని మొత్తం కూడా కల్లాల కాడనే పంటలు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిర్రు. ఈరోజు రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కరెంటు కష్టాలు మొదలైనవి, అదేవిధంగా కొనుగోలు కరెక్ట్గా జరుగుతలేదు, రైతు రుణమాఫీ కరెక్ట్ కాలేదు, రైతు బంధు పడలేదు. కాబట్టి రైతుల పక్షాన ఈరోజు ధర్నా పెట్టినాం. 100% ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎకరాకు 17,500 బాకీ పడ్డాడు. కాబట్టి ఆ 17,500 చెల్లిస్తేనే అప్పుడు ఆయన రైతు భరోసా అమలు చేసినట్టు. కావాల్సుకొని కొర్రీలు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం రైతులందరూ కూడా రేపు ఊర్లకు ఓట్లకు వస్తే తిరగబడే పరిస్థితి నెలకొన్నది తెలంగాణ రాష్ట్రం. రైతుల ప్రభుత్వం అంటూ 2 లక్షల రుణమాఫీ చేసినాము, ఎక్కడా లేని విధంగా దేశంలో కూడా చేయలేదండి. ఈరోజు ఏ ఊరికైనా పోదాం, రేవంత్ రెడ్డి గారు పుట్టినటువంటి కొండారెడ్డి పల్లికన్నా పోదాం, రేవంత్ రెడ్డి గారు గెలిచినటువంటి కొడంగల్లో ఆ నియోజకవర్గంలో ఏ ఊరికన్నా పోదాం, లేకపోతే ఈ షాబాద్లో ఇక్కడ మేము ధర్నా పెట్టినాం కదా, మీరు కూడా రండి మీడియాతోని ఒక ఊరికి పోదాం, పోయి ఆడనే రచ్చబండ కాడ కూర్చొని రైతులను పిలిచి అడుగుదాం. మొత్తం కూడా ఎక్కడ కూడా సంపూర్ణ రుణమాఫీ జరగలేదు. 2 లక్షలు అన్నాడు, దానికి అనేక కొర్రీలు పెట్టి కుటుంబానికి ఒకడన్నాడు. కండిషన్స్ అప్లై అనేది ముందు తెలియక చిన్నగా రాసినట్టు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది మాత్రం మొత్తం కూడా 41 లక్షల మందికి మేము రుణమాఫీ చేస్తామన్నాడు. కానీ ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టే ఈరోజు రైతులందరూ ఈరోజు పోరుబాట పట్టినరు. ఆ రుణమాఫీ సంపూర్ణం జరిగితే రైతులు ధర్నాకి ఎందుకు వస్తారు? రైతులంతా కూడా మా మీద తిరగబడతారు కదా. నిజంగా రైతు రుణమాఫీ జరిగితే, రైతు భరోసా వాళ్ళకి అందుతే మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఈరోజు ప్రజలు రైతులందరూ కూడా ఈరోజు కేసీఆర్ వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. తప్పకుండా మీరు చూస్తారు. పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి రైతులను ఇంటర్వ్యూ చేయండి. మీకు రుణమాఫీ జరిగిందా, మీకు రైతు భరోసా వచ్చిందా, మీ కరెంటు 24 గంటల కరెంటు వస్తుందా, మీరు అడగండి. అడిగితే స్పష్టంగా తెలుస్తుంది కదా. ఈ ప్రభుత్వం మొత్తం కూడా మోసపూరిత వాగ్దానాలతోని ఈడ సక్క చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఏదో వెళ్తామని చెప్పి ఆడ ఢిల్లీలో భరోసా ఇస్తున్నాడు. ప్రజలేం పిచ్చోళ్ళు గారు. గతంలో మహారాష్ట్రలో ఈడ ఇస్తే మొత్తం కూడా ఆయన ఎక్కడెక్కడ తిరిగిండో అక్కడక్కడ మొత్తం కూడా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అదే పరిస్థితి ఢిల్లీలో కూడా ఉంటుంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి రైతులు, ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.